నమస్తే, నేను మీ నిఖిల తేజ. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. సో ఈస్టర్ హాలిడేస్కి మేము 3 days జర్మనీకి వెళ్తున్నాము. జర్మనీలో జూ అండ్ అక్కడ ఒక పార్క్ ఉందన్నమాట. ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఉంది. సో ఆ రెండింటిని చూసి వస్తామన్నమాట. నేను మీకు వీడియోస్ మొత్తం షేర్ చేస్తాను. ఇప్పుడు మేము కొప్మైన్స్ అని ఒక సిటీకి వెళ్తున్నాము ట్రైన్లో. 2.5 hour రైడ్. తర్వాత మేము ఒక ట్రైన్ మళ్ళీ తీసుకుంటాము కొలోన్ అని ఒక సిటీకి. అప్పుడు అప్పుడు అది మార్నింగే లేచి ఇంకంతా ప్యాకింగ్ అదంతా ఒకసారి ఫైనల్ చెక్ చేసుకున్నాం అనమాట. నేను నైట్ పూరీలను కర్రీ చేశాను అనమాట. ఇక్కడ వాతావరణానికి అవేం పాడవు అనమాట. అంటే చేసేటప్పటికే కొంచెం పూరీలు కర్రీ చేసేటప్పటికే 12 దాటింది అనమాట. ఇంకా మేము ఇప్పుడు ఇంకా మాకు వచ్చేసి 10 అయింది. ఇంకా కొంచెం కాసేపట్లో మేము తినేస్తాము. సో 2.5 hours అనమాట ఈ ట్రైన్లో. అందుకే పాపకి మా వారు పైన తీసుకెళ్ళి ఫుడ్ పెడుతున్నారు. నేను పెద్ద పాప ఇక్కడ Nächsten కూర్చున్నాము. Abschnitt, Zandweiler Konter. Ab Fahrtrichtung rechts herausklammern. అనౌన్స్మెంట్ Prochain వస్తుంది arrêt, చూసారా? Zandweiler Conter. ఏమేమి స్టేషన్స్, నెక్స్ట్ స్టేషన్స్ Écoutez-moi అనేది. dans le sens de la marche. Nächster Halt, Sandweiler Kontern. Ausstieg in Fahrtrichtung rechts. నెక్స్ట్ స్టేషన్స్ ఏమేమి వస్తున్నాయి అనేది మొత్తం చెప్తున్నారనమాట. నేను వీడియోస్ అనేవి దాదాపు కవర్ చేస్తాను. ఓకేనా? బాయ్ అండి అందరికీ. మేము ట్రైన్లోంచి దిగేసాము. ఇంకా జర్మనీలో ఇంకా దిగిన తర్వాత అక్కడ కొన్ని టికెట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు మా వారు మా పెద్ద పాప. చిన్న పాప ఏమో ఇంకా ట్రైన్లో అంతా బాగా ఆడి గోలగోల చేసి అలసిపోయి ఇంకా నిద్రపోయిందనమాట. మేము కూడా ఎందుకు దాన్ని లేపడం అని డిస్టర్బ్ చేయలేదు. ఇంకా అక్కడి నుంచి మేము ఆ టికెట్స్ అవన్నీ తీసుకొని ఇంకా చిన్నగా ట్రైన్ స్టేషన్కి దగ్గరే ఉంది మేము తీసుకున్న హోటలు. అక్కడికి ఇంకా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళేటప్పటికి అప్పుడు మధ్యాహ్నం 3:30 అట్లా అయింది. సో నేను పూరీలు అవి తీసుకొని వెళ్ళాను కాబట్టి అవి తిన్నాము. ట్రైన్లో అవి తిన్నాము. తర్వాత ఇక్కడ హోటల్కి వెళ్ళాము. హోటల్కి వెళ్ళిన తర్వాత 3 daysకి బుక్ చేస్తే సో మనీ అనేది ముందే పే చేసేసామన్నమాట. అక్కడ ఏంటంటే కార్డ్స్ తీసుకోలేదు, అందుకని మనీనే పే చేయాల్సి వచ్చింది. సో హోటల్ అనేది చాలా బాగుందండి. ఇక్కడ చిన్న లైబ్రరీ లాగా ఉంది కింద రిసెప్షన్లో. అంటే మనం రూమ్లో కూర్చొని మనకి బోర్ కొడితే కిందకు వచ్చి కొంచెం బుక్స్ అవన్నీ చదువుకోవడానికి. ఇక్కడ మా పాప ఏమో హాయ్ చెప్పమాలంటే చెప్తోంది. ఇక్కడ చిన్నది ఇంకా లేవలేదు, ప్రామ్లోనే పడుకొని ఉంది. అది అక్కడ ఏంటంటే బాగా ఆడింది ట్రైన్లో. బాగా ఆడి అలసిపోయి ఇంకా కరెక్ట్గా మేము దిగే టైంకి దానికి నిద్ర వచ్చేసింది. సరే అని చెప్పి ఇంకా ఎందుకు దాన్ని లేపడం అని మేము ఇంకా దాన్ని అలాగే వదిలేస్తే హాయిగా ప్రశాంతంగా ఒక 1-2 hours దాకా పడుకుంది. సరే అని చెప్పి మేము అలాగే దాన్ని సైలెంట్గా దాన్ని తీసుకొని వచ్చాము. ఇంకేమాత్రమన్నా కదిలిస్తే మళ్ళీ లేచి ఏడుస్తుంది, డిస్టర్బ్ అయిపోతుందని. హోటల్ మటుకు చాలా బాగుందండి. మేము ఎప్పుడూ కూడా కిచెన్ ఉన్న హోటల్స్నే ప్రిఫర్ చేస్తాము. ఇగో మా పెద్ద పాప అప్పుడే దాని బట్టలు అవన్నీ తీసి నేను టైడీ అప్ చేసి మొత్తం నేను షెల్ఫ్లో సర్దేసేసుకుంటాను స్టార్ట్ చేసింది. చాలామంది అడిగారు, మా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అన్నారనమాట, ఏంటంటే మీరు జర్మనీలో ఉన్న హోటల్ని ఒక హోటల్ టూర్ ఒకటి చెయ్యి అని, హోమ్ టూర్ టైప్లో లాగా ఈ హోటల్ టూర్ ఒకటి చెయ్యని. నేను దీంట్లోనే హోటల్ అనేది చూపించేస్తున్నాను. నేను మీకు 3 beds అనేవి తీసుకున్నాము. ఎందుకంటే పెద్ద పాప సపరేట్గా, మా వారు సపరేట్గా పడుకున్నారు. సింగిల్ బెడ్స్ అనమాట. నేను మా చిన్న పాపకి డబుల్ బెడ్ అనమాట. ఎందుకంటే నేను మిల్క్ అది పట్టడానికి, ఫుడ్ అది పెట్టడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందని అలా తీసుకున్నాము. ఇదిగోండి, ఇది కిచెను. ఇలా స్టవ్ ఉంది. మేము కొన్ని వెజల్స్ అవి తెచ్చుకున్నాము, ఎందుకంటే బాటిల్స్ బాయిల్ చేయడానికి చిన్నదానికి, తర్వాత ఫుడ్ అది కూడా మేము వండుకోవడానికని చిన్న రైస్ కుక్కర్ లాగా, అండ్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అవి, కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొచ్చుకున్నాము. ఇదిగోండి, అప్పుడే మా పెద్ద పాప ఫ్రిడ్జ్లో చాక్లెట్ పెట్టేసేసింది. ఇంకా మేము తీసుకున్న హోటల్ పక్కన అనమాట కొంచెం సూపర్ మార్కెట్స్ అవన్నీ దగ్గర ఉన్నాయి. సో మాకు అది చాలా కన్వీనియంట్గా ఉంది. హోటల్ అనేది దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే మాకు మిల్క్ కానీ ఏమన్నా కావాలి అంటే, మార్నింగ్ కాఫీ అట్లా ఏమన్నా తాగాలి అని అంటే మిల్క్ అది తెచ్చుకోవడానికి చాలా బాగుంది. చెప్తుంది మా పాప, నేను కాసేపు ఇంకా పడుకుంటాను, అక్కడ
సర్దేసేసుకొని అని చెప్తుంది. సరే పడుకో అన్నాను నేను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇద్దరు పిల్లలు పడుకున్నారు. ఇంకా పెద్దది లేస్తే ఇంకా ఆకలి అంటుందని ఇంకా నేనేం చేశానంటే, మేము కొంచెం కందిపప్పు రైస్ తెచ్చుకున్నాము. ఇదిగోండి చూడండి, వేడి వేడి ముద్దపప్పు. సో ఈ ముద్దపప్పు చూడగానే నాకు అనిపించింది, అబ్బా నెయ్యి ఆవకాయ కూడా ఉంటే బాగుండేది, వేడి వేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ బాగుంటుంది కదా అని. కానీ అన్నీ క్యారీ చేయలేము కదండి మనం. సో అందుకనే ఎంత లగేజ్ తెచ్చుకోవాలో అంత మటుకే తెచ్చుకున్నాము. అంటే చిన్న చిన్న ఐటమ్స్ మటుకే అనమాట. ఇలా చాకు, స్పూన్స్, ఇంకా బాటిల్స్ బాయిల్ చేసుకోవడానికి, ఇలా కందిపప్పు వండుకోవడానికి, ఇలా పప్పు వండుకోవడానికి, ఇవన్నీ అనమాట తెచ్చుకున్నాము. ఇంకా ఉప్పు, నార్మల్ థింగ్స్ అవన్నీ కూడా అక్కడ సూపర్ మార్కెట్ ఉంది. ఆల్డీ, లిడిల్ అన్నీ కొన్ని సూపర్ మార్కెట్స్ దగ్గర ఉన్నాయన్నమాట. సో అందుకని మేము అన్నీ తెచ్చుకోలేదు. ఇదిగోండి వేడి వేడి అన్నము. మా పాప ఏమో పాలు తాగుతా అని అంటుందని దానికి పాలు, అన్నము అన్నీ రెడీగా పెట్టేసేసుకున్నాం. ఇంకా బాటిల్స్ బాయిల్ చేయడానికి లిక్విడ్, బ్రషెస్ అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి చిన్నది అప్పుడు పడుకున్నది ఇంకా లేవలేదు. ఇంకా సరే ప్రామ్లోంచి తీసి అక్కడ పడుకోబెట్టాము. పెద్దది కూడా పడుకుంది. ఇంకా లేచిన తర్వాత ఆకలి అంటారని ఇంక మొత్తం రెడీ చేసి పెట్టాము. ఇది మార్నింగ్ అండి. నెక్స్ట్ డే అంటే మేము జర్నీ చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే మార్నింగే మేము రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇది స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర అనమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలాగ మెరిగో ఉంటుంది. ఈ మెరిగో 2 లేయర్స్లో ఉందన్నమాట. అయితే మా వారు, చిన్న పాప లైన్లో నించున్నారు టికెట్స్ కోసము. సో క్యూ పెద్దగా ఉంది. నేను మా పెద్ద పాప పక్కన వెయిట్ చేస్తున్నాము. ఇంత లోపల వీళ్ళు టికెట్స్ తీసుకొని వస్తారులే అని చెప్పి చూస్తూ ఉన్నాము. ఇంకో చిన్నది ఇంకా అక్కడ క్యూ ఉందన్నమాట బాగా. అందుకని ఏం చేసామంటే సరే లోపలికి వెళ్ళిపోయి వేరేవి చూద్దాము అని కూర్చున్నాము. ఇంకా నేను, మా చిన్న పాప ఉన్నాము. మా పెద్ద పాప, మా వారు చాలా రైడ్స్ అయితే వాళ్ళిద్దరే ఎక్కేశారు. ఎందుకంటే నాకు కొంచెం రైడ్స్ అన్నా కానీ, లేకపోతే బస్సు, కారు, ట్రైన్ ఏ జర్నీ అయినా కానీ నాకు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ. ఈ రైడ్ ఎక్కారు వాళ్ళు. ఇది ఎంత బాగుందో అండి. కింద అట్లా ఫౌంటైన్స్లోంచి వాటర్ వస్తుంది కదా, వీళ్ళు ఇలాగ రౌండ్ ఇలా తిరుగుతూ ఉంటే వాళ్ళ మీద పడుతూ ఉంటాయి. చాలా బాగుంది. నెక్స్ట్ రౌండ్కి నువ్వు వెళ్ళు, నేను పాపని తీసుకుంటా, కానీ నేను వద్దు, నాకు వామిటింగ్ సెన్సేషన్గా ఉంది, నేను ఈ రైడ్స్ అన్నీ ఎక్కలేదని చిన్ని రైడ్సే నేను ఒక 2-3 ఎక్కాను అంతే. ఎక్కువ ఎక్కలేదండి. చిన్న పాపకు కూడా అంత ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఇంత పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్కి రావడము, ఇదంతా చూడడం అంతా కూడా దానికి ఫస్ట్ టైము. చాలా విచిత్రంగా ఉంది. చాలాసేపు అనమాట చూస్తూనే ఉంది. దీనికి వాటర్ అంటే చాలా పిచ్చి. రోజు స్నానం చేసేటప్పుడు లాలా అని గోల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ వాటర్ ఫౌంటైన్స్ ఇవి ఉన్నాయి. సో వాటిలోకి వెళ్ళి ఆడతానని చెప్పని గోల చేసింది. అటు ఇటు ఉరుకుతూనే ఉంది. దాన్ని పట్టుకోవడమే సరిపోయింది. ఇంకా ఆడి మళ్ళీ కాసేపు పడుకుంది. ఆఫ్టర్నూన్ అయిందనమాట. పడుకుంది ఇంకా ప్రామ్లో. కొంచెం పాలు తాగి పడుకుంది. ఇంత లోపల మా వారు పెద్ద పాప వేరే రైడ్స్కి వెళ్ళారు. ఇంకా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను వాళ్ళ కోసం. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వేరే రైడ్స్, చిన్నదాన్ని ఎక్కించడానికి ఏమన్నా రైడ్స్ అట్లా ఉంటాయా ఏంటి అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా వీళ్ళు చాలా మటుకు రైడ్స్ అన్నీ కవర్ చేశారు. చాలా పెద్ద ప్లేస్ అండి అసలు. ఇందాక నేను మీకు చెప్పాను కదా మెరిగో అని 2 లేయర్స్లో ఉంది అని, అప్పుడు క్యూ ఎక్కువ ఉందని. తర్వాత వెళ్ళి చూస్తే ఇంకా క్యూ కొంచెం తక్కువ ఉన్నారు. అప్పుడు వెళ్ళి ఇంకా ఎక్కామన్నమాట. ఈ పెద్దదానికి ఏంటంటే ముందు ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి, మళ్ళీ వెనక్కి వచ్చి ఇది ఎక్కామే అని చెప్పి అది గోల చేస్తుంది. సరేలే చిన్నదాని కోసం వెళ్దాము అని చెప్పి దాన్ని ఎట్లాగో కన్విన్స్ చేసి తీసుకొని వచ్చాము. ఇది చిన్నదానికైతే అంత విచిత్రంగా ఉంది. ఎక్కడ భయపడుతుందో అని చెప్పి అనుకున్నాము. నేను అప్పుడే ఫోన్ చేశాను మా అత్తగారు వాళ్ళకి, మా మమ్మీ వాళ్ళకి, అందరికీ చేసి చూపిస్తున్నాను అనమాట. చూడు అదిగో అందరిని చూడు అని చెప్పంటే అది మాట్లాడుతూ ఇంకా మర్చిపోయింది. ఏడుస్తుందేమో అని చెప్పాను. అందరికీ ఫోన్ చేసి చూపిస్తున్నాను. వాళ్ళకి కూడా వెళ్ళిన తర్వాత ఇగో ఇలా తిరుగుతుంది అది ఇదని వాళ్ళకి కూడా చూపిద్దాము అని చేశాను. ఇగోండి ఇక్కడ నెక్స్ట్ ఇంకొక అది రైడ్ ఎక్కారు వీళ్ళు. దీనికి ఏంటంటే ఇది రౌండ్గా తిరుగుతుంటే ఏంటి అసలు ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని మొత్తం అది ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. ఏంటి చుట్టూతో ఎవరున్నారని, వీళ్ళేమో భయపడుతుందేమో అని చెప్పి చెప్తున్నారు. కింద అమ్మ ఎక్కడుంది అని అడుగుతున్నారు. మా పెద్ద పాప బాగా దీన్ని ఎంగేజ్ చేస్తోంది. ఇది మటుకు ఏం మాట్లాడలేదు, కిమ్కమ్ అనకుండా సైలెంట్ కూర్చుంది. అంతా చూస్తూ ఉంది. ఏంటి ఎక్కడున్నాను, ఏంటి పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది ఏంటి అని చూస్తూ ఉంది.
తర్వాత ఇంకొక రైడ్ ఎక్కారు. ఇదేంటో బెలూన్ లాగా ఉందండి. అంటే మన పారాషూట్ ఉంటుంది కదా, అలా ఉంది. పైకి సడన్గా వెళ్ళి సడన్గా డామని కిందకు వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఎక్కమన్నారు కానీ నేనైతే ఎక్కనంటే ఎక్కనన్నాను. ఇంకా చిన్నదాన్ని ఎక్కించారు. ఇలా మధ్యలో ఒక పోల్ లాగా ఉంది. ఆ పోల్ పట్టుకొని నించుని ఉంది. ఇది చూస్తూ ఉంది, ఏంటిది పైకి కిందకి వెళ్తుందని చూస్తూ ఉంది. అక్కడ ఫేస్ పెయింటింగ్ వేసేది ఉంది. అక్కడికి వెళ్ళి ఫేస్ పెయింటింగ్ వేయించుకుంది. రైడ్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి. మేము వెళ్ళాము. దీంట్లో అంట 150 పైన 170 పైన ఉంటాయంట రైడ్స్. మేమైతే అన్ని కవర్ చేయలేకపోయాం. ఏదో కొన్ని కవర్ చేయగలిగిన అన్ని కవర్ చేసామన్నమాట. ఎక్కువ అయితే కవర్ చేయలేకపోయాము. చాలా క్యూ అండి. ఎందుకంటే ఈస్టర్ హాలిడేస్ కాబట్టి చాలా క్యూ ఉంది. చాలా జనాలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇది ఎక్కిన రైడ్ అయితే చెప్తుంది, అది చీమ కన్నా ఘోరంగా ఉంది. చాలా స్లోగా వెళ్ళింది. అసలు ఇదైనా ఎక్కువ ఉండాల్సింది అంది. అయితే నేను అన్నాను, సరే నెక్స్ట్ వెళ్తానులే అన్నా. కానీ ఈ రైడ్స్కి ఏంటంటే చాలా క్యూ ఉండడం వల్ల ఒక్కసారి మనం ఒక రైడ్ ఎక్కిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కాలి అంటే మళ్ళీ వెయిట్ చేయాలి. ఇది చాలా స్లోగా ఉందని చెప్పాను. నాకు ఫాస్టెస్ట్ రైడ్ కావాలి అని టేరాన్ అని ఒక రైడ్ ఉందన్నమాట. అది చాలా ఫాస్ట్గా ఉంది. చాలా పెద్దది, మన రోలర్ కోస్టర్ టైప్లో. అది ఎక్కుతామని అది వెళ్ళారు. దానికి గంట పైన క్యూ ఉందన్నమాట. అయితే మనకేంటంటే ఇక్కడ దీంట్లో మనకి ఏం చేస్తారంటే ఏ రైడ్కి అయితే ఎన్ని మినిట్స్ టైం పడుతుంది అనేది డిస్ప్లేలో మనకి కనిపిస్తుంది. పలానా రైడ్కి ఇంత టైం పడుతుంది, ఇంత టైం తర్వాత మీరు ఆ రైడ్ స్టార్ట్ అవుతుంది, మీరు ఆ రైడ్ ఎక్కగలరు అని చూపిస్తారు. ఇదే అండి ఆ టేరాన్ అన్న దానికి రైడ్కి వీళ్ళు ఎంత పెద్ద క్యూను వెయిట్ చేసి చాలాసేపు తర్వాత వచ్చారు. నేను అడిగాను, ఏంటి ఇంతసేపు అని. మధ్యలో వచ్చేద్దాం అనుకున్నారంట, కానీ వెనక్కి రావడానికి కుదరదు. ఎందుకంటే ఎంత దూరం అయితే వెళ్ళారో మళ్ళీ అంత దూరం వెనక్కి రావాలంటే కష్టం కదా. ఇది మధ్యలో ఒక ఈట్ స్ట్రీట్ లాగా ఉంది. దీంట్లో బ్రెడ్స్, చాక్లెట్స్, కొంచెం పఫ్స్, ఇంకా డ్రింక్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇందులో మనకి ఏది కావాలంటే అది మొత్తం లోపలే ఉంటుందండి. మీరు జర్మనీ వచ్చినప్పుడు, ఈ కొలాంగ్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ మటుకు మిస్ అవ్వద్దు. చాలా చాలా బాగుంది. అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రైడ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మన వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నాకు చాలామంది మెసేజెస్ అండ్ చాలామంది మెయిల్స్ పంపిస్తున్నారు. ఉమా గారితో ఇంకా మీరు స్పెండ్ చేసిన టైము, ఇంకా మీరు మాట్లాడిన ముచ్చట్లు అవన్నీ కూడా షేర్ చేయండి అని. నేను తప్పకుండా ఒకరోజు వీడియో అనేది నేను మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. ఎందుకంటే నేను మీకు అన్నీ షేర్ చేస్తాను. షేర్ చేయకుండా అయితే నేను ఉండను. నేను తీసిన వీడియో ఏదైతే ఉందో అది నేను మీకు పోస్ట్ చేశాను. సో అది కాకుండా ఇంకా చాలా ముచ్చట్లు అవన్నీ కూడా నేను మీకు చెప్తాను, తప్పకుండా పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు లక్సెంబర్గ్లో ఏమేం జాబ్స్ ఉంటాయి, అండ్ లక్సెంబర్గ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, అండ్ హౌసెస్ రెంట్స్ ఎలా ఉంటాయి, ఇంకా బోల్డ్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, చాలా అడుగుతున్నారండి. వాటన్నిటికి కూడా నేను తప్పకుండా సమాధానం చెప్తాను. తప్పకుండా రిప్లై అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను. ఒక రోజున నేను మీకు ఆ వీడియో అనేది ఖచ్చితంగా నేను మీకు షేర్ చేస్తాను. సో ఇలాగైతే మేము జర్మనీలో ఈస్టర్ హాలిడేస్ అనేవి సరదాగా గడిపాము. మీరు కూడా మీ పిల్లలతో యూరప్ వచ్చినప్పుడు, అందులో ఈ జర్మనీ వచ్చినప్పుడు ఇలాగా సరదాగా గడపండి.